గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము ఒక జాబ్ ఆఫర్ లెటర్ లక్సెంబర్గ్ నుండి ఇవాల్యుయేట్ చేద్దాము. రాజేష్ అనే ఒక పిల్లోడు పంపించాడనమాట. నాకు నేమ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో రాజేష్ అనే పిల్లోడు పంపించాడు. చాలా సంతోషంగా, సార్ ఈ ఆఫర్ లెటర్ వచ్చింది, మీరు కొంచెం చూసి ఇది కరెక్టా కాదా చెప్పండి అని పంపించాడు అనమాట. సో చాలామంది ఇలా పంపిస్తున్నారు, మోస్ట్లీ లక్సెంబర్గ్ నుండి ఆఫర్ లెటర్స్ పంపిస్తున్నారు. సో నాకున్న టైం ప్రకారం నేను అన్నీ ఇవాల్యుయేట్ చేయలేను. సో అందుగురించే అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు చేస్తుంటాను అనమాట. ఎందుకంటే మీకు ఒకవేళ ఆఫర్ లెటర్స్ వస్తే మీరు ఎలా సొంతంగా ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు, అది నిజమా కాదా అని ఎలా తెలుసుకోవచ్చు, ఏమేమి చెక్ చేయాలి, ఎక్కడెక్కడ చెక్ చేయాలి, ఈ పాయింట్స్ అన్నీ మీరు నోట్ చేసుకుంటే మీకు టైం సేవ్ అవుతుందన్నమాట. టైం ఎందుకు సేవ్ అవుతుందంటే, నాకు పంపించి నాకు టైం దొరికి నేను ఇవాల్యుయేట్ చేసి మీకు రిప్లై ఇచ్చేంత వరకు కొన్ని రోజులు పట్టవచ్చు. అదే కాకుండా నేను అన్ని ఇవాల్యుయేట్ చేసేంత టైం కూడా నాకు ఉండకపోవచ్చు. సో ఒకవేళ మీకు ఏదైనా జాబ్ ఆఫర్ వస్తే, లక్సెంబర్గ్ అని కాదు, ఎనీ కంట్రీ జాబ్ ఆఫర్ వస్తే దాన్ని ఎలా తెలుసుకోవడం, నిజమా కాదా, అది జెన్యూనా ఫేకా అని ఎలా తెలుసుకోవడం అన్నది మనము ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఇది జాబ్ ఆఫర్ లెటర్ అనమాట. ఫస్ట్ తనకు వచ్చిన జాబ్ ఆఫర్ లెటర్ కొంచెం పెద్దగా చేద్దాము. ఓకే, సో ఎంప్లాయర్ వచ్చేసి ద గ్లోబ్ ట్రెక్ హోటల్ అని పంపిస్తున్నారు వీళ్ళు. పర్సనల్ డీటెయిల్స్ నేను తీసాను. ఓకే, సో ఇది హోటల్ అనమాట, ఒక పెద్ద హోటల్ ఇది అని చెప్తున్నారు వాళ్ళు. జాబ్ ఆఫర్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ స్టోర్ ఇన్ఛార్జ్ అంటే ఒక హోటల్లో స్టోర్ ఇన్ఛార్జ్ జాబ్ ఆఫర్ అని చెప్తున్నారు. మరి స్టోర్ ఇన్ఛార్జ్ అనే పొజిషన్ హోటల్లో ఎందుకు ఉంటుందనేది క్వశ్చనబుల్, కానీ కొన్ని పెద్ద పెద్ద హోటల్స్లో స్టోర్స్ కూడా ఉంటాయి. సో ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్. వీఆర్ ప్లీజ్ టు ఎక్స్టెండ్ యూ an offer of employment for the position of store in charge at Globe Trek Hotels located at so and so address. This address anamata. We are confident that your skills, experience and commitment to maintain a clean, organized, welcoming environment will make a valuable contribution to our team antunaru. Okay, title vachesi store in charge, location idi, salary vachesi 2,400 euros per month, working hours 8 hours a day, reporting to store manager. Okay, right. సో మనం దీన్ని ఇవాల్యుయేట్ చేద్దాం. జాబ్ రెస్పాన్సిబిలిటీస్, స్టాక్ రిసీవింగ్, ఇన్స్పెక్టింగ్, ఇన్వెంటరీ, స్టాక్ ఇష్యూయన్స్, ఇవన్నీ అన్నమాట. ఓకే, మీరు ఇక్కడ కింద నోటీస్ చేయండి. కింద నోటీస్ చేస్తే ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది కదా, ఇదేమో ఎంప్లాయర్ డీటెయిల్స్ అనమాట. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదేమో ద గవర్నమెంట్ ఆఫ్ ద గ్రాండ్ డచ్ ఆఫ్ లక్సెంబర్గ్ అని పెడుతున్నారు. అంటే దీన్ని ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారంటే, గవర్నమెంట్ ఇష్యూ చేసినట్టు వాళ్ళు పంపిస్తున్నారు అనమాట ఈ జాబ్ ఆఫర్ లెటర్ని. ఒకవేళ గవర్నమెంట్ ఇష్యూ చేస్తే కంపెనీ డీటెయిల్స్ ఉండకూడదు, అంటే ఈ విధంగా ఉండకూడదు అనమాట. ఓకే, దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ టు నోటీస్. పైన చూస్తేనేమో హోటల్ లెటర్ హెడ్ అనమాట, ఇది హోటల్ లెటర్ హెడ్. కానీ హోటల్ లెటర్ హెడ్లో మధ్యలో లక్సెంబర్గ్ గవర్నమెంట్ సింబల్ పెట్టి వీళ్ళు పంపించారు. ఓకే, సో ఇది మ్యానిపులేటెడ్ అని మనకి తెలుస్తుంది. ఇది పేజ్ 2 ఆఫ్ ద ఆఫర్ లెటర్ అనమాట. ఇంకా కోఆర్డినేషన్ విత్ ద డిపార్ట్మెంట్, స్టాక్ ఆడిట్స్, లాస్ ప్రివెన్షన్, రిపోర్టింగ్ టు మేనేజ్మెంట్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమో ఫుడ్, అకామిడేషన్, వర్క్ hours and overtime, medical and travel insurance, travel expenses, paid leave, probationary period and compliance. Okay, so okay, బాగానే ఉంది. ఇది లాస్ట్ పేజ్ అనమాట వాళ్ళు పంపించింది. దీంట్లో ఇక్కడ సిన్సియర్లీ శామ్ డి క్యాప్రియో
హెచ్ఆర్ మేనేజర్ అంటున్నారు. సో అతని గురించి కూడా మనం చూద్దాము, ఈ హోటల్లో ఈ హెచ్ఆర్ మేనేజర్ ఉన్నారా లేదా అని చెప్పేసి. సో క్యాండిడేట్ సిగ్నేచరు ఇక్కడ డేటు పెట్టి పంపించాలన్నమాట మనం ఆఫర్ యాక్సెప్ట్ చేస్తే. ఓకే, రైట్. సో మనము యాక్చువల్గా దీన్ని ఇవాల్యుయేట్ చేద్దాం. ఫస్ట్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్దాం. ఇది వాళ్ళ వెబ్సైట్ అనమాట. ద గ్లోబ్ ట్రెక్ హోటల్స్ 5 స్టార్ హోటల్స్ ఇవి అని చెప్తున్నారు. సో చూడడానికి చాలా బాగుంది కదా, నీట్గా బాగా క్లీన్గా చేశారు. ఓకే, 11 years ఆఫ్ ట్రస్టెడ్ హాస్పిటాలిటీ అంటున్నారు. సో 11 years నుండి ఇది ఎగ్జిస్టింగ్లో ఉన్నట్టు చెప్తున్నారు అనమాట. హ్యాపీ కస్టమర్స్ 98%, పాజిటివ్ రివ్యూస్ 90% అని చెప్తున్నారు. మోస్ట్ పాపులర్ రూమ్స్, మంచి బ్యూటిఫుల్ రూమ్స్ బాగా చూపెడుతున్నారు. రైట్, ఇక్కడ కొన్ని మంచి బ్యూటిఫుల్ పిక్చర్స్ పెట్టారు. ఓకే, సో వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. మేము లగ్జంబర్గ్లో ఉన్నాము, జార్జియాలో ఉన్నాము, మాల్టాలో ఉన్నాము, ప్లస్ అజర్బైజాన్లో ఉన్నాము అని చెప్తున్నారు. 4 countries అనమాట. సో సమ్ రివ్యూస్ అవన్నీ పెట్టారనమాట. కానీ మీరు నోటీస్ చేయండి, రివ్యూస్ అన్నీ ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ ఎక్స్పీడ్ స్టూడియో. చూడండి, నేమ్ ఒకటే, పిక్చర్ ఒకటే, నేమ్ ఒకటే, పిక్చర్ ఒకటే. ఓకే, చిన్న తప్పు చేశారు ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే హెడ్ ఆఫీస్ ఏమో అజర్బైజాన్లో ఉంది. అజర్బైజాన్ అంటే వన్ ఆఫ్ ద ఫ్రాడెస్ట్ కంట్రీస్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రష్యాకి దగ్గరలో ఉంటుంది, యుక్రెయిన్కి దగ్గరలో ఉంటుంది. సో ఆ జోన్ అంతా ఏంటంటే ఫ్రాడ్స్ బాగా, ఆన్లైన్ ఫ్రాడ్స్ చాలా ఈజీగా బాగా చేస్తుంటారు అనమాట. వీళ్ళకి ఇది అలవాటు. ఓకే, సో నెంబర్ కూడా ఎక్కడ ఇచ్చారో అజర్బైజాన్ నెంబర్ ఇచ్చారనమాట. సో అక్కడ నుండి ఆపరేట్ చేస్తున్నారు. ఏంటి అని, మాకు ఆల్రెడీ హెడ్ ఆఫీస్ అజర్బైజాన్లో ఉంది, కాకపోతే మేము లగ్జంబర్గ్లో కూడా హోటల్ ఉంది, మాకు మాల్టాలో కూడా ఉంది, జార్జియాలో కూడా ఉంది అని చెప్తున్నారు. సో మనం ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చూసుకున్నాము కరెక్ట్గా. ఇక్కడ ఫేక్గా అంతా కనిపిస్తుంది. ఓకే, సో ఒక పని చేద్దాము, హోటల్ బుక్ చేయడానికి వెళ్దాం. రైట్, ఒక రూమ్ బుక్ చేద్దాం. రైట్, చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందని. జస్ట్ నార్మల్గా మనము ఏదో ఒకటి ఇద్దాము. కంట్రీ లగ్జంబర్గ్ అందాము. ఇక్కడ నేను ఏం చేస్తానంటే పాస్ట్ డేట్స్ ఇస్తాను అనమాట, అయిపోయిన డేట్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడే, ఆగస్ట్ అయిపోయింది కదా, ఆగస్ట్. రైట్, చెక్అవుట్ కూడా అయిపోయిన డేట్ ఇద్దాం. రైట్, ఓకే. రూమ్స్ ఒకటి, అడల్ట్స్ 2, చైల్డ్ నన్ను, ఈమెయిల్ ఏమో టెస్ట్ ఈమెయిల్ పెడదాం. ఓకే, సో యాక్చువల్గా అయితే ఇది జెన్యూన్ అయితే ఇది బుకింగ్ తీసుకోకూడదు, ఎందుకంటే పాస్ట్ డేట్స్ ఇచ్చాం కనుక. చూద్దాం, లెట్స్ సీ. చూడండి, బుకింగ్ కన్ఫర్మ్, వీ విల్ రీచ్ అవుట్ సూన్ విత్ నెక్స్ట్ స్టెప్స్ అంటున్నారు. అంటే పాస్ట్ డేట్స్ ఇచ్చినా, అయిపోయిన డేట్స్ ఇచ్చినా కానీ ఇది బుకింగ్ తీసుకుంటుంది అనమాట. దీన్ని బట్టి మనకు క్లారిటీ చాలా ఈజీగా వచ్చేసి ఉండాలి. సో ఇదంతా ఫేక్ అని చెప్పేసి. ఓకే, ఈ ఇంజిన్ ఇలా తయారు చేశారు, వ్యాలిడేషన్ ఏం లేకుండా ఇంజిన్ కూడా ఇలా తయారు చేశారనమాట వీళ్ళు. ఓకే, ఈ వెబ్సైట్ గురించి మనం ఇంకా ఎక్కువగా చూడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఈ వెబ్సైట్లో ఏం లేదు యాక్చువల్గా. లిటరల్గా ఇదొకటే పెట్టారు వీళ్ళు. ప్లస్ ఫస్ట్ పేజ్లో కొంచెం ఏదో ఇన్ఫర్మేషన్ ఇలా పెట్టారనమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే రియల్గా ఉండడానికి మీరు ఒకవేళ booking.com కానీ ఏదైనా హోటల్స్కి వెళ్తే రియల్గా ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. ఆఫర్స్ ఇలా పాపప్లో వస్తూ ఉంటాయి. సో వీళ్ళు 2 పాపప్స్ పెట్టారు. ఈ పాపప్స్ ఏంటంటే జస్ట్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి, మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసిన వెబ్సైట్ వస్తూనే ఉంటాయి అన్నమాట. జస్ట్ రియలిస్టిక్గా ఉండడానికి అలా క్రియేట్ చేశారు. ఓకే, రైట్. నౌ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సైట్ ఏంటి అన్నది స్కామ్ అడ్వైజర్లో చూద్దాం.
ట్రస్ట్ స్కోర్ వచ్చేసి 96, ఫుల్గా గ్రీన్గా కనిపిస్తుంది కదా. ఇది ఎలా మెయింటైన్ చేశారని మీరు అడగచ్చు. దీన్ని SEO త్రూ మేనేజ్ చేయొచ్చు అనమాట, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు. సో దీని మీద మీరేం వరి అవ్వకండి, గ్రీన్గా కనిపిస్తుంది అని చెప్పేసి. ఓకే, సో కిందికి వెళ్ళి చూస్తే కొంచెం డీటెయిల్స్ ఇక్కడ చూడండి. 1 year అనమాట, జస్ట్ డొమైన్ ఏజ్ 1 year, అంటే రీసెంట్గా ఇది తయారు చేశారు. సో మీకు ఇక్కడ బిజినెస్ ఏమో 11 years అని చెప్పారు కదా, ఆల్రెడీ 11 years నుండి బిజినెస్ ఉందని చెప్పారు కదా. ఇక్కడేమో వీళ్ళు ఏమంటున్నారు, 1 year అయింది వెబ్సైట్ తయారు చేసి అంటున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇట్ సేస్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఏం చేద్దామంటే వీళ్ళ అడ్రస్కి వెళ్దాము. ఈ హోటల్ అంటున్నారు కదా, ఇక్కడ నుండి వచ్చింది మనకు జాబ్ ఆఫర్ లెటర్, ఈ హోటల్కి వచ్చింది. సో మనము గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి అడ్రస్ చూద్దాము. ఓకే, అడ్రస్ ఐడెంటిఫై చేసింది. రైట్, స్ట్రీట్ వ్యూ చూద్దాము. ఓకే, ఇదనమాట 5 star హోటల్ కనిపిస్తుంది కదా, 5 star హోటల్. ఇదే 5 star హోటల్. సో దీన్ని ఒక ఇంటిని చూపెట్టి ఒక గల్లీలో ఇక్కడ ఉంది మా 5 star హోటల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అదే కంట్రీలో హిల్టన్ అని కొట్టండి, హిల్టన్ లగ్జంబర్గ్, యాక్చువల్ హోటల్ అనమాట. చూడండి, హిల్టన్ లగ్జంబర్గ్ అని కొట్టాం కదా మనం, జస్ట్ చూడండి యాక్చువల్గా ఏమొస్తుందో. యాక్చువల్ హిల్టన్ వస్తుంది కదా, దిస్ ఈజ్ ద హిల్టన్ హోటల్. సో అడ్రస్ కూడా ఫేక్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే శామ్ డికాప్రియో HR మేనేజరు ఈ హోటల్లో ఉన్నారా అని ఒకసారి కనుక్కుందాం. చూడండి, ఏం రావట్లేదు అసలు, నథింగ్. శామ్ డికాప్రియో గురించి అసలు డజంట్ ఎగ్జిస్ట్ అనమాట. ఓకే, సో శామ్ డికాప్రియో కూడా లేడు. ఓకే, నా నెక్స్ట్ థింగ్ ఏం చేద్దామంటే అసలు ఈ హోటల్ అన్నది ఉందా అన్నది మనం కనుక్కుందాం. సో ChatGPTని అడిగితే చెప్పేస్తుంది కదా ChatGPT. చూడండి, ChatGPTకే దొరకలే ఈ హోటల్ అంటే ఇంకా మీరు ఆలోచించుకోండి. I couldn't find a credible reference to a hotel named Globe Trek Hotel in Luxembourg. ChatGPTకే దొరకలేదు. ఓకే, వన్ ఫైనల్ థింగ్గా మనం ఏం చేద్దామంటే ప్రపంచంలో ఏ హోటల్స్ ఉన్నా కానీ, ఎస్పెషలీ 5 star హోటల్స్ అన్ని booking.comలో ఉంటాయి. సో లగ్జంబర్గ్లో మనము ఈ హోటల్ ఉందా లేదా అని చూద్దాం. రైట్, సో మనం ఏం చేద్దామంటే ఓన్లీ హోటల్స్ చూద్దాం, మిగతా అవసరం లేదు, ఓన్లీ హోటల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు గ్లోబ్ ట్రెక్ అని ఎక్కడైనా కనిపిస్తుందా? ఎక్కడైనా కనిపిస్తుందా? సో all 66 hotels will check, right?
నథింగ్. ఓకే, 66 హోటల్స్లో 66 హోటల్స్ ఉన్నాయి మొత్తం లగ్జంబర్గ్లో. ఎక్కడ కూడా గ్లోబ్ ట్రెక్ అనే హోటల్ లేదనమాట. సో దీన్ని బట్టి మనం కన్ఫర్మ్గా ఏం చెప్పొచ్చు అంటే ఇది అబ్సల్యూట్లీ ఫేక్ జాబ్ ఆఫరు. పాపం అబ్బాయి ఎంత కట్టాడో ఎంత కట్టలేదో నాకు తెలియదు, కానీ చాలా ఎక్సైటింగ్గా పాపం అడిగాడు అనమాట. సార్ ఒకసారి చూడండి, మీరు చూస్తే మా కన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుంది అంటే నేను డిలే చేశాను అనమాట. సారీ, నేను డిలే చేశాను ఎందుకంటే టైం కుదరలేదు. బట్ ఈరోజు చెక్ చేసి చూస్తే ఇది సంగతి అనమాట. సో దీన్ని బట్టి మనం వీడియో చేస్తే జనాలకు అర్థమవుతుంది ఇలాంటి జాబ్ ఆఫర్ లెటర్స్ వచ్చినప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి, ఏమేమి పాయింట్స్ చూసుకోవాలి. అన్ని జాబ్ ఆఫర్ లెటర్స్ని మనం ఒకటేలాగా చూడలేమన్నమాట. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనము కొంచెం అనాలిటికల్గా థింక్ చేసి అసలు ఏ కంపెనీ రిజిస్ట్రేషన్ దగ్గర నుండి లేదా స్కామ్ అడ్వైజర్ దగ్గర నుండి లొకేషన్ దగ్గర నుండి వాళ్ళ హెచ్ఆర్ డీటెయిల్స్ కానీ కంపెనీ డీటెయిల్స్ కానీ వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ మనం చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ పోవాలన్నమాట. చూసుకుంటూ పోతే మనకి ఈజీగా దొరికిపోతారు. ఎందుకంటే ఫేక్గా చేసిన వాళ్ళు డెఫినెట్గా ఎక్కడో ఒక దగ్గర తప్పు చేస్తూనే ఉంటారు, కనుక ఈజీగా దొరికిపోతారు అనమాట. ఈ రోజుల్లో ఈ ఆన్లైన్ రోజుల్లో వాళ్ళు ఎలా తప్పించుకోలేరు ఫేక్గా చేసిన వాళ్ళు. సో ఈ అబ్బాయి ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తే తనకి 2 ఆప్షన్స్. ఒకటి ఏంటంటే డబ్బులు ఆల్రెడీ కట్టేసి ఉంటే ఈ వీడియో చూపెట్టి వాళ్ళకి డబ్బులు రిటర్న్ తీసుకోవడం ఒకటి. రెండో ఆప్షన్ ఏంటంటే ఒకవేళ ఈ కన్సల్టెంట్ ఏ కన్సల్టెంట్ నాకు తెలియదు, తను చెప్పలేదు కూడా. సో ఈ కన్సల్టెంట్ ఒకవేళ మన హైదరాబాద్ లేదా ఆంధ్ర లొకేషన్స్లో ఉంటే సైబర్ క్రైమ్ వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఈమెయిల్ అడ్రస్సెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, అసలు సైబర్ క్రైమ్ వాళ్ళకి మనం ఏ ఫ్రాడ్స్ చేస్తే వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అనేసి. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ వీసా ఫ్రాడ్స్. ఇక్కడ వీసా ఫ్రాడ్స్ అని చూడండి, వన్ ఆఫ్ దెమ్ ఈజ్ వీసా ఫ్రాడ్స్. ఎక్కడైతే వీసా ఫ్రాడ్స్ మీకు జరుగుతున్నాయో మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక కండిషన్ కూడా ఉంది. ఏమంటున్నారంటే more than 1 lakh కాంటాక్ట్ ఈ నెంబరు, less than 1 lakh కాంటాక్ట్ లోకల్ పోలీస్ స్టేషన్. సో మీరు 1 lakh కన్నా ఎక్కువ లాస్ అయితే ఏ కన్సల్టెంట్ అయినా సరే, ఓకే, ఆంధ్రాలో అయినా సరే, విజయవాడలో అయినా సరే, హైదరాబాద్లో అయినా సరే, వైజాగ్లో అయినా సరే, ఎవరైనా సరే మీరు 1 lakh కన్నా ఎక్కువ మోసపోయి ఉంటే డైరెక్ట్గా ఈ కాంటాక్ట్ నెంబర్ చేయండి. వాళ్ళు ఒకవేళ వాళ్ళ పరిధిలోకి రాకపోతే వాళ్ళు మీకు కనీసం అడ్వైజ్ అనే ఇస్తారు. ఓకే, రైట్, ఓకే. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.